కూర్చున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫేర్వెల్ డే. ఈరోజు అందరూ ఇలా గ్యాదర్ అయ్యి పార్టీ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క మేము గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకున్నందుకు ఒక క్వాలిఫైడ్ డిగ్రీగా హ్యాపీగా ఉంది. అలాగే మై బెస్టీస్, మా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరినీ చాలా మిస్ అవుతాను. జనరల్గా ఇప్పుడు జవాన్ చెప్పారు కదా, జవాన్లు మన కోసం ప్రాణాలు అర్పించారు అని. అలాగే ఇప్పుడు వాళ్ళు ఎందుకండి దేశం మనకేమి ఇచ్చింది అని వాళ్ళు ఆలోచించలేదు, మనం దేశానికి ఏమి ఇచ్చాము అని ఆలోచించారు. అలాగే మన కన్మర్ల గుండారెడ్డి సార్ కూడా అంతే, పిల్లలు మనకేమి ఇచ్చారు అని కాదు, పిల్లలకి మనం ఎంత చేశాము అని చూస్తారు. చాలా థ్యాంక్ యూ సార్, మాకు అడగకుండానే చాలా హెల్ప్ చేశారు. అలాగే మాకు ఇప్పుడు దర్శిలో చూడండి, ఎక్కడైనా ల్యాబ్స్ అన్నీ ఉంటాయి, కానీ వాటిలో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో లేదో అవి వెళ్ళి చూస్తేనే తెలిసింది. కానీ మన కాలేజ్లో ప్రతి ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ, అలాగే ప్రతిదీ యూజ్ అవుతుంది. మనం అడగకుండానే ప్రతి ఫెసిలిటీని సార్ అరేంజ్ చేశారు. అలాగే ప్రభాకర్ సార్ చెప్పారు కదా, ఇందుగలడు అందులేడు సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని. మన ప్రిన్సిపల్ సార్ పిలిస్తే దేవుడైనా పలుకుతాడో లేదేమో, కానీ మన ప్రిన్సిపల్ సార్ మాత్రం పిలవక ముందే వస్తారు. ఈ పీరియడ్ ఆ పీరియడ్ ఏ టైం అని లేదు. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్విజ్కి వెళ్ళాము నర్సరావుపేట. నైట్ 10 అయింది దశ వచ్చేలోపు. ఎవరైనా ఆ టైంలో ఏంటి ఎవరినైనా తోడించి పంపిస్తారు, కానీ సారు ఆ టైంలో వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో కూడా మా ప్రతి ఇంటికి వచ్చి మమ్మల్ని వదిలిపెట్టి మరీ కేరింగ్గా చూసుకున్నారు. మన లైఫ్లో చాలా మంది వస్తారు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఏంటంటే కొంతమంది మనకు గుర్తుంటారు, కొంతమందిని మర్చిపోతాం. అలా 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, మన పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్. మన అమ్మ ఏంటి, అది కాదమ్మా ఇలా, ఇలా కాదమ్మా అలా అని మనం పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ చెప్తుంది. అలాగే నాన్న, మా అమ్మాయి బయటికి వెళ్తుంది ఎలా అనుకుని భయపడతారు. మా అబ్బాయికి ఏం కాకూడదు, మా అమ్మాయికి ఏం కాకూడదు, వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎంత బాగా చూసుకుంటారు. వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకండి కళలో కూడా, ఎందుకంటే వీఆర్ ద హోప్ ఆఫ్ అవర్ పేరెంట్స్. అండ్ అలాగే మన లెక్చరర్స్ అనమాట, వీళ్ళు హైలైట్ అండి. ఎందుకంటే ఒకళ్ళు నవ్వుతూ లెసన్ చెప్తారు, ఇంకొకరు నవ్విస్తూ లెసన్ చెప్తారు, ఇంకొకరు నవ్వుల పాలు కాకుండా లెసన్ చెప్తారు. ఏదైతేనేమి అందరూ గురువులే కదా. అండ్ అలాగే ఫ్రెండ్స్ అనమాట, మన పేరెంట్స్ ఏంటి ఓన్లీ మా పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని కోరుకుంటారు, సజెషన్స్ ఇస్తారు, కానీ మన వెంట రాలేరు. అలాగే గురువులు కూడా అంతే, నా స్టూడెంట్ బాగుండాలి, నా స్టూడెంట్ హై రేంజ్లో ఉండాలి అనుకుంటారు, మన వెంట రాలేరు. మనతో చివరి దాకా ఉండేది ఎవరు అంటే మన ఫ్రెండ్సే. మనం దారిలో వెళ్తుంటాం కదా, మనకి పాము కనిపిస్తే ఏం చేస్తాం, కొడతాం, లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పాము గుళ్ళో శివలింగం మీద ఉంటే ఏం చేస్తారు, పాలు పోసి పూజ చేస్తారు. మనం కూడా అంతే, ఏ పని పడలేకుండా ఏవి గుర్తింపు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాం అనుకోండి, పట్టించుకోరు. అలాగే ఒక బాగా చదువుకొని ఒక హై రేంజ్లో ఉన్నారనుకోండి, గుర్తిస్తారు కదా. అలాగే ఇప్పుడు ఉన్న సమాజం ఏంటంటే మన మెంటాలిటీ ఏంటి అవి చూడరు, మన ఉన్న స్థాయి ఏంటి, పొజిషన్ ఏంటి అని చూస్తారు. అలాగే మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.